వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పెండింగు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, జిల్లాకు ఐటీడీఏ ప్రకటించాలని, నర్సన్నపేటలో భూ ఆక్రమణలను అరికట్టాలని కోరారు. వంశధార, నేరడి బ్యారేజ్, జీడి బోర్డు, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. జిల్లాలో కార్పొరేట్ ప్రాజెక్టులు, భూసేకరణలతో ప్రజలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. డబ్బులు వద్దు, పేదోళ్ళు మీరు డబ్బులు ఇవ్వండి, లక్షలు ఇస్తే మీకు భూములు ఫ్రీగా ఇస్తామనే పద్ధతుల్లో ఇక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఎక్కడైతే భూ మాఫియా జరుగుతుందో, ఎక్కడైతే కూటమి ప్రభుత్వం నాయకులు అక్రమాలు చేస్తూ ఉన్నారో వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఈ రోజు చూసినట్లయితే నర్సన్నపేట తహసీల్దార్ దగ్గరికి వెళ్లి ఈ విషయం తెలియజేస్తూ ఉంటే మాకు సంబంధం లేదు, పంచాయతీ ఈవో దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఆవిడకడైతే తహసీల్దార్ గారు అంటే పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి అనే సామెతని రేపు ఏదైతే మీ బహిరంగ సభ ప్లాన్ చేస్తూ ఉన్నారో ఆ బహిరంగ సభలో ఇక్కడ జరుగుతున్న అన్యాయము, ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ అక్రమాలను నిలుపుదల చేయాలి. లేని పక్షంలో దశల వారి పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ వెనకాడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు నర్సన్నపేట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి పార్టీ ప్రభుత్వం చెప్పాలని కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మంది ఉన్నారు, యువతంతా కూడా విదేశాలకు పోతూ ఉన్నారు, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాము, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకపోగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మేము పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు రేపు నర్సన్నపేట రాగానే ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీని వెంటనే అమలు చేయాలి. ఎంతవరకు అమలు చేయలేదు, రేపు వచ్చిన సందర్భంలో మీరు ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేస్తామని చెప్పాలి. లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున